अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము నిన్న అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం అంటే అర్థవంతమైన శబ్దానికి ప్రాతిపదికం అని పేరు పెట్టుకుంటాము అని చెప్పుకున్నాము. అలాగే కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం ప్రకారంగా కృదంతానికి తద్ధితానికి మరియు సమాసం ఎక్కడైతే దానికి ప్రాతిపదికం అని పేరు పెడుతుంది ఈ సూత్రం. ఈ సూత్రం ప్రాతిపదికం పేరు పెట్టాలంటే కృత్ప్రత్యయం అంతిమంలో ఏ ధాతుకైతే కృత్ప్రత్యయం అంతిమంలో ఉందో, లేదా ఏ శబ్దానికైతే తద్ధిత ప్రత్యయం అంతిమంలో ఉందో, లేదా ఎక్కడైతే సమాసం చేశామో అటువంటి సందర్భంలో ఈ సూత్రము ప్రాతిపదికం అని పేరు పెడుతుంది. అంతకంటే ముందు అర్థవంతమైన శబ్దం ఉంటే అది పేరు పెడుతుంది. అక్కడ ధాతు ప్రత్యయాన్ని వదిలేసి ఇక్కడ ధాతు ప్రత్యయం ఉంటుంది. ధాతు ప్రత్యయం ఉన్నప్పుడు కృత్ తద్ధిత సమాసాశ్చ ప్రకారంగా మనకు ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాము. అర్థవంతమైన శబ్దం ఉన్నప్పుడు అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం ప్రకారంగా ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాము. ఈ రకంగా మనం 2 సూత్రాలు చూసామండి. అదే క్రమంలో ఈరోజు నెక్స్ట్ 47వ సూత్రం చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య. హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య. హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య ఇది మనకు సూత్రము. చూడండి, ఇక్కడ పద విభాగం చేసేది. హ్రస్వః ప్రథమ విభక్తి ఏకవచనం. నెక్స్ట్ నపుంసకే సప్తమి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ ప్రాతిపదికం ప్రాతిపదికస్య రామస్య లక్ష్మణస్య మనకు ఏంది షష్ఠి విభక్తులు ఉంటాయి. ఇక్కడ అదే శబ్దం. ఇక్కడ ప్రాతిపదికస్య ఇదే విభక్తి షష్ఠి విభక్తి ఏకవచనం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అందుకే హ్రస్వః ప్రథమ విభక్తి ఏకవచనం, నపుంసకే సప్తమి విభక్తి ఏకవచనం, ప్రాతిపదికస్య ఇది షష్ఠి విభక్తి ఏకవచనం. ఓకే, ఇది పద విభాగము చేసిన తర్వాత దాంట్లో విభక్తి ఏదో గుర్తించాము. నెక్స్ట్ దీని యొక్క అర్థం చూడండి. ఇక్కడ అనువృత్తి ఏం లేదు మనకు. ఇక్కడ ఉండే పదాలను తీసుకొని అర్థం చెప్తాం. ఈ పదాలు వెనక ముందు పెట్టి దీని యొక్క అర్థం వచ్చేస్తుంది. ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి, ఎక్కడి మనకు సూత్రాలు ఏవైతే ఉన్నాయి సూత్రంలోనే అర్థం దాగి ఉంటుంది. ఆ పదం వెనక ముందు పెట్టుకున్నా అంటే ఆ సూత్రం యొక్క అర్థం వస్తుంది ఖచ్చితంగా. సో అందుకే ఇక్కడ ఉండే పదాలనే మనం అన్వయం చేసుకొని ఏ రకంగా సూత్రాలు చెప్పుకుంటే గమనించండి. అర్థః నపుంసకలింగే అర్థే. సూత్రంలో నపుంసకే ఉంది కదా, అంటే నపుంసకలింగం అని అర్థం. నపుంసకలింగే అర్థే వర్తమానం యత్ ప్రాతిపదికం. పక్క ప్రాతిపదిక శబ్దం ఉందా, వర్తమానంలో ఏదైతే ప్రాతిపదికం ఉందో, వర్తమానం యత్ ప్రాతిపదికం, వర్తమానంలో ఏదైతే ప్రాతిపదికం ఉందో తస్య దానికి హ్రస్వో భవతి. తస్య హ్రస్వో అది దానికి హ్రస్వం వస్తుంది. నపుంసకలింగంలో నపుంసకలింగ అర్థంలో ఏంటి అర్థం ఏం నపుంసకలింగ అర్థం అంట. పుల్లింగ అర్థం ఉండకూడదు, స్త్రీలింగ అర్థం ఉండకూడదు. ఏ అర్థం నపుంసకలింగే అర్థంలో వర్తమానమైనటువంటి ఏదైతే ప్రాతిపదిక ఉందో అటువంటి ప్రాతిపదికానికి ఈ సూత్రం తస్య హ్రస్వవతి దానికి హ్రస్వం చేస్తుంది. ఇది ఈ సూత్రం యొక్క అర్థం. అది చూడు, నపుంసకే ప్రాతిపదికస్య హ్రస్వ. మధ్యలో ఉండే పదాన్ని ముందు పెట్టుకున్నాం. ప్రాతిపదికస్య నపుంసకలింగంలో ఉండే ప్రాతిపదిక ఇంకా హ్రస్వం అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే నపుంసకలింగార్థంలో వచ్చిన ప్రాతిపదికం ఏదైతే ఉందో అటువంటి ప్రాతిపదికానికి హ్రస్వం అవుతుంది. అంటే అక్కడ దీర్ఘం ఉంటుంది కదా, ఇక హ్రస్వం చెప్పామంట. అక్కడ ఇప్పుడు హ్రస్వం చెప్తున్నాం అనుకోండి,
ఖచ్చితంగా దీర్ఘం ఉంటుంది, ఏదో ఉంటుంది అన్నమాట. దానికి హ్రస్వం చేసుకుంటాం. ఈ సూత్రం వచ్చేసి హ్రస్వం చేసింది. కానీ నపుంసకలింగ అర్థంలో ఉండడం అనివార్యము. ఇది ఈ సూత్రం యొక్క అర్థం. అది ఏంటో చూద్దాం. అది ఏదైతే ఉందో దానికి హ్రస్వం అవుతుంది ఈ సూత్రం ప్రకారంగా. అది చూద్దాం. అస్తు. సో అత్ర అచశ్చ ఇది పరిభాష సూత్రం ఉపతిష్టతే. ఇక్కడ అచశ్చ అనే సూత్రం పరిభాష ఉపస్థితం అవుతుందా? ఉపతిష్టతే అంటే ఉపస్థితం అవుతుంది. తేన అజంతస్య ప్రాతిపదికస్య హ్రస్వ భవతి. దానివల్ల ఏమవుతుంది? దాని ద్వారా అజంతస్య ప్రాతిపదికస్య హ్రస్వ భవతి. అంటే ఎక్కడైతే అజంతం ఉందో, అంటే అజంతం అంటే అచ్. అచ్ అంటే ఏమిటి? ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఓ, ఐ, ఔ ఈ వర్ణాలు వస్తాయి. అంటే ఆ, ఈ, ఉన్, రు, లుక్, ఏ, ఓంగ్, ఐ, ఔచ్ ఇంతవరకు ఆ నుంచి మొదలుకొని చా వరకు మధ్యలో ఏవైతే వర్ణాలు ఉన్నాయో వాటిని అచ్ అంట. అంటే హ్రస్వాలు మొత్తం, అంటే స్వరాలు, అంటే అచ్చులు మొత్తం వచ్చేస్తాయన్నమాట. ఏమంటేదో తేడా అజంతస్య ఎక్కడైతే అచ్చు ప్రత్యయం అంతిమంలో ఉందో, స్వరవర్ణాలు ఏవైతే అంతిమంలో ఉన్నాయో అటువంటికి దీర్ఘానికి ఇది హ్రస్వం చేస్తుంది. అజంతస్య హ్రస్వో భవతి. అజంతస్య అటువంటి ప్రాతిపదికము, ఏ ప్రాతిపదికంలో అయితే హ్రస్వం ఉందో హ్రస్వానికే, ఏదో అజంతం ఉందో అటువంటి అచ్చువర్ణానికే హ్రస్వం అవుతుంది అని సూచన చెప్పి. అచశ్చ అంటే ఈ అచశ్చ సూత్రము హ్రస్వం చేస్తుంది. కానీ ఆ హ్రస్వం ఎవరికి వస్తుంది? అచ్చులకు మాత్రమే వస్తుంది. ఏమి వస్తుందండి? వ్యంజనాలకు హ్రస్వం చేస్తే చేస్తాము, అచ్చు వర్ణాలకు మాత్రమే హ్రస్వం చేస్తాము అని చెప్పి నిర్ధారిస్తుంది. పరిభాష ఒక నియమం చెప్తున్నమాట. అందుకే అచశ్చ ఇది పరిభాష సూత్రం ఉపతిష్టది. ఈ సూత్రం ఉపస్థితం అవుతుంది. ఎందుకు? దానివల్ల ఉపస్థితమైనదిగా ఏం చేస్తుంది వచ్చి తేన అజంతస్య ప్రాతిపదికస్య, అచ్చ అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికం ఏదైతే ఉందో దానికి హ్రస్వం అవుతుంది, అది హ్రస్వం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. సో ఇది ఈ సూత్రం యొక్క అర్థం. నపుంసకలింగంలో నపుంసకలింగార్థంలో విద్యమైనటువంటి ప్రాతిపదికం ఏదైతే ఉందో దానికి హ్రస్వం చేస్తుంది. చూడండి ఇక్కడ పదాల్లో ఉంది నపుంసకే ప్రాతిపదికస్య హ్రస్వ భవతి. సింపుల్ గా అర్థం భవతి శబ్ద అధ్యాహారం చేసుకున్నామంటే నపుంసకే ప్రాతిపదికస్య హ్రస్వ భవతి, అది సూత్రం యొక్క అర్థం. అదే విధంగా ఇక్కడ మనకు దీనికి ఇది ఏ సందర్భంలో ఎక్కడ ఏ రకంగా హ్రస్వం చేస్తామనేది ఉదాహరణ ఇచ్చాడు. అతిరి కులం, అతిని కులం, అతిరి కులం, అతిని కులం. ఇది కూడా మనం చెప్పుకున్నామండి. సిద్ధి ఎక్కడ వచ్చింది? 1:1:47 సూత్రంలో 2 సిద్ధులు చూసామండి. అతిరి కులం, అతిని కులం రూపసిద్ధి చూసాం. అక్కడ రాయం యత్ కులం, రాయం అతిక్రాంతం యత్ కులం, అతిరి కులం, నావం యత్ కులం, నావం అతిక్రాంతం యత్ కులం, అతిని కులం అని చెప్పి మనం అక్కడ పరిశిష్టం చెప్పుకున్నాం. పరిశిష్టం ఒకసారి గమనించండి. 1:1:47 పరిశిష్టం వెనక వైపు ఉంటుంది చూడండి. ఒకసారి పరిశిష్టం చూపించిన ఆ సూత్రంలో ఏది ఉపసిద్ధి చెప్పారు ఒకసారి మనం స్థూలంగా అది కూడా చూద్దాం. ఓపెన్ అయిందండి, చూసారా? అతిరి కులం అంటే అతిక్రాంతం రాయవతి కులం. కొంచెం పరిభాది విగ్రహవాక్యం భిన్నంగా చెప్పాను. అతిక్రాంతం రాయం యత్ కులం, అతిని కులం, ఇది సూత్రం. ఏంటి విగ్రహవాక్యం ఏంటండి? అతిరి కులం అనే రూపానికి ఉదాహరణ ఏంటి? ఇది పృష్ఠ సంఖ్య 614 పేజీ అండి. 614 పేజీలో పరిశిష్టం ఉంది. అక్కడ ఈ సిద్ధి ఇవ్వబడింది. అతిరి కులం అనే శబ్దానికి రూపసిద్ధి ఇక్కడ ఇవ్వబడింది. విగ్రహవాక్యం ఏంటి? అతిక్రాంతం రాయం యత్ కులం, దాన్ని అతిని కులం అంటామంట. ఇక్కడ అతిక్రాంతం రాయం యత్ కులంలో గమనించండి. ఇక్కడ అతిక్రాంతం రాయం యత్ కులం అనేది విగ్రహవాక్యము. ఇక్కడ మనం విగ్రహవాక్యం పెట్టుకుంటామంటే రై అమ్ అతిస్సు, రై అమ్ అతిస్సు అండి.
ఆ విగ్రహ వాక్యానుసారంగానే మనము గమనించండి ఎలా ఉంది. అతిక్రాంతం అతిక్రాంతం రాజకులం, ఇది విగ్రహ వాక్యం. ఏ కులంలో అయితే ధనం అతిక్రమించబడిందో, ఉల్లంఘించబడిందో అటువంటి కులాన్ని అతిథి కులం, అతిక్రమించే ఉల్లంఘించబడి రాయ ధనం ఉల్లంఘించబడింది యత్ కులం, ఏ కులంలో కుటుంబంలో అయితే అటువంటి కుటుంబాన్ని అటువంటి కులాన్ని అతి కులం అని అంటారు. విగ్రహవాక్యం, ఆ విగ్రహవాక్యానుసారంగా విభక్తి పెట్టుకుంటాం. రై అమ్ము రా రై అంటే ధనము ఉల్లంఘించడమా మహోదయ? అతనే ఉపస్థితిగా ఆ పదాన్ని అధ్యాహనం చేసుకున్నాం. కూడా అతిస్సు అనేది రై అం అతిస్సు, యత్ కులం ఉంది కదా, రై అం అతిస్సు. ఇక్కడ అతిక్రాంతం అని చెప్పి అతిక్రాంతం రాయం చెప్పాం కదా, అతిక్రాంతంలో అతి సు అని పెట్టాము, రాయం శబ్దానికి రై అమ్ అని పెట్టుకున్నాం. ఇది అలౌకిక విగ్రహవాక్యం. ఈ సందర్భంలో అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయయా అనే వార్తికం చేత, అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయయ అనే వార్తికం చేత మనం సమాసం చేసాం. అంటే అత్యాదయ అంటే అతి శబ్దాలు కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఎందుకంటే అతి శబ్దం ఉంది, అటువంటి శబ్దం చాలా అక్కడ ఆ సూత్రంలో ఇచ్చామట. అతి కొన్ని శబ్దాలు ఇచ్చామట, వాటిని ఆ శబ్దాలు అతి అనే శబ్దం ముందుగా ఉంది కాబట్టి అత్యాదయ అని చెప్పారు ఇక్కడ. సో అతి మొదలు కొన్ని శబ్దాలు ఏవైతే ఉన్నాయో, అత్యాదయ క్రాంతాద్యర్థే, క్రాంతాది అర్థంలో ద్వితీయ విభక్తి తోటి సమాసం అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ అతి అనే పదము, అతి అనే శబ్దము ద్వితీయతో సమాసం అవుతుంది. ద్వితీయ అంటే ఇక్కడ రై అమ్మ ద్వితీయ విభక్తి కదా, ద్వితీయ విభక్తి అంటే శబ్దంతో సమాసం అవుతుంది. ఏది ఏ అర్థంలో? క్రాంతాద్యర్థే, క్రాంత అనే అర్థంలో, క్రాంతాది అర్థంలో ఈ వార్తికి మనం వచ్చిన చెప్పుకుంటూ ఇంకా స్పష్టం అవుతున్నప్పుడు, క్రాంతాది అనే అర్థంలో, ప్రకాశార్థంలో, లేదంటే ఉల్లంఘించబడిన అర్థంలో, అతిక్రమించబడిన అర్థంలో ఏమొస్తుంది? ఇక్కడ సమాసం వస్తుంది, ద్వితీయ తత్పురుష సమాసం వస్తుంది అన్నమాట. ద్వితీయ విభక్తితోటి, ద్వితీయాంత విభక్తితోటి అతనే శబ్దానికి సమాసం అవుతుంది. సో సమాసం చేసాం. సమాసం చేసాం అంటే ఏమైనా వస్తుంది? ఇప్పుడు మన ప్రకృతి సూత్రం వస్తుంది. మనం చెప్పిన నిన్న చెప్పిన సూత్రం తద్దిత సమాసాశ్చ. నువ్వు ఎవరికైతే సమాసం పేరు పెట్టావో దానికి ప్రాతిపదికని పేరు పెట్టుకుంటాము. కాబట్టి ఇక్కడ రై అం అతిస్సు అనే దానికి ప్రాతిపదిక ఆ సమాసం, ఆ సమాసానికి ఈ సూత్రం వచ్చి సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి దీనికి ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాం. సో ప్రాతిపదికం పేరు పెట్టుకోవడం వలన రై అం అతిస్సుకి సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రంలో వచ్చింది. నువ్వు ఎవరికైతే ప్రాతిపదికని పేరు పెట్టావో ఆ ప్రాతిపదికంలో ఉండే సుప్పులకు లుక్కు చేస్తాను, ఎవరికైతే ప్రాతిపదికని పేరు పెట్టావో ఆ ప్రాతిపదికంలో ఉండే సుప్పులకు నేను లుక్కు చేస్తానని లుక్కు చేసింది. లుక్కు చేస్తే అయిపోయింది, కేవలం రై అతి మిగి అంటే రై పక్కన ఉండే అమ్ము, అతి పక్కన ఉండే సు, రెండు విభక్తులు లుక్ అయిపోయాయి. లుక్ అంటే కనిపించకుండా పోయాయి. అప్పుడు ఏమవుతుంది? కేవలం రై ప్లస్ అతి మిగిలింది, రై ప్లస్ అతి మిగిలింది అన్నమాట, రై ప్లస్ అతి. ఇప్పుడు ఈ సందర్భంలో
మన ప్రకృతి సూత్రం వస్తుంది. అతి రై ప్లస్ అతి అండి. ఒక నిమిషం. రై ప్లస్ అతి మిగిలింది ఎప్పుడు సుపులుకు చేసిన తర్వాత. ఇప్పుడు ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం అని సూత్రం వస్తుంది. మనం ఇప్పుడు ఇది చెప్పుకున్నాం అంతకంటే ముందు. ప్రథమయా విభక్త్యా నిర్దిష్టం యత్ పదం తస్య ఉపసర్జన సంజ్ఞా భవతి. ప్రథమయా విభక్త్యా నిర్దిష్టం యత్ పదం తద్ ఉపసర్జన సంజ్ఞకో భవతి. అది దానికి ఉపసర్జన సంజ్ఞ పేరు వస్తుంది. ఇక రై అమ్ అండి. ఏంటి? రై అమ్ములో రై అమ్ ఉంది కదా ఇక్కడ. సారీ, రై అతి అని శబ్దం ఉంది ఇక్కడ. ప్రథమయా విభక్త్యా నిర్దిష్టం యత్ పదం తస్య తద్ ఉపసర్జన సంజ్ఞకో భవతి. ఇక్కడ ప్రథమయా విభక్తి చేసిన పదం ఏంటి అంటే అతి ఆచార్య. ప్రథమా విభక్తి చేసిన పదం సమాస విధాయక సూత్రం. సమాస విధాయక సూత్రంలో సమాస అత్యాదయ అన్నారు కదా ఆచార్య, అతి అవుతుంది. అత్యాదయ క్రాంత. అత్యాదయ ప్రథమ విభక్తిలో ఉందా? కాదండి, అది ప్రథమ విభక్తి బహువచనం అండి. బహువచనం ఆచార్య. చేస్తే సప్తమ విభక్తి ఏకవచనం. ద్వితీయ ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ఆచార్య. కాబట్టి ద్వితీయ విభక్తి యుక్తమైన శబ్దం ఏంటి ఇక్కడ మనకు? రై అతిలో రై రై రై. రై అమ్ము కదా. రై అమ్ము తెచ్చుకున్నాం, అది ద్వితీయ విభక్తి యుక్తమైనది. కాబట్టి దానికి ఉపసర్జనం పేరు పెట్టుకున్నాం. రై అనే దానికి ఉపసర్జనం అని పేరు వచ్చింది అన్నమాట. రై అనే దానికి ఉపసర్జనం అని పేరు వచ్చింది. ఓకే. సో ఉపసర్జనం పేరు పెట్టిన ఏ లాభం వస్తుంది? వెంటనే ఎవరికైతే ఉపసర్జనం పేరు పెట్టావో అటువంటి దానికి ఉపసర్జనం పూర్వం అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే ఉపసర్జనం పేరు పెట్టావో అది పూర్వంలో వస్తుంది. ఉపసర్జనం పేరు పెట్టిన వారికి రై అనే దానికి ఉపసర్జనం పేరు పెట్టాం. గురువు గారు, ద్వితీయ అంటే అది తృతీయ విభక్తి కాదా అండి? అది రమయాల ద్వితీయ విభక్తి ఆచార్య. ద్వితీయ అనేది ద్వితీయ కాదు, అత్యాదయ అనే ప్రథమ విభక్తి ఆచార్య ఇక్కడ. ఓకే ఓకే సంతోషం. ద్వితీయ శబ్దంగా ద్వితీయ ఉందన్నమాట. ద్వితీయ విభక్తి తోటి నేను ద్వితీయ శబ్దం చూస్తున్నాను. ద్వితీయ కాదు, ద్వితీయ. ఓకే సంతోషం. సో ద్వితీయ తృతీయ విభక్తి అండి. మీరు చెప్పినట్టుగా అత్యాదయ అనేది నేను హరి శబ్దానికి హరయ శబ్దానికి సమానం చూస్తున్నా అన్నమాట. అందుకే బహువచనం చెప్పాను. నిర్జగా చెప్పింది కరెక్ట్. సో అత్యాదయ అనేది ఇది ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది కాబట్టి ఇది ప్రథమ విభక్తి నిలుస్తున్న పదం ఏంటి ఇక్కడ? ప్రథమ విభక్తి నిలుస్తున్న పదం అతి శబ్దం. అంటే సమాస విధాయక సూత్రంలో అత్యాదయ అనే శబ్దం ప్రథమ విభక్తి ద్వారా నిలుస్తున్న పదం కాబట్టి దానికి ఉపసర్జన పేరు వస్తుంది. ఇక్కడ ప్రథమ విభక్తి నిలుస్తున్న పదం ఏంటి ఇక్కడ? అతి అనేది. కాబట్టి ఇది ప్రథమ విభక్తి ద్వారా నిలుస్తున్న పదం కాబట్టి దానికి మనము ఉపసర్జన సంజ్ఞని పేరు పెట్టాం. ఉపసర్జనం పేరు పెట్టాం కాబట్టి ఉపసర్జనం పూర్వం వచ్చేసి దాన్ని పూర్వంలో వస్తుంది చెప్పింది. కాబట్టి ఇక్కడ రై అతి అనేది ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఈ ఉపసర్జనం పూర్వం అనే సూత్ర నియమం ప్రకారంగా ముందు వస్తుంది. అతి అనే ముందుకు వస్తుంది, రై పక్కకు వచ్చేస్తుంది. అంటే అతి ముందుకు వెళ్ళిన వాటి పక్కనే ఉంటుంది అన్నమాట. అందుకే అతి రై అయిపోయింది. సో ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం ద్వారా ఉపసర్జనం అనే పేరు పెట్టుకోవడం వల్ల ఏం లాభం వచ్చింది? ఉపసర్జనం పూర్వం అనే నియమం ప్రకారంగా చూడు అతి అనే పదము ఉత్తర పదంలో ఉంది కాబట్టి పూర్వంలోకి వచ్చేసింది. ఒకవేళ మనకి ఇక్కడ ఉపసర్జన సంజ్ఞ లేకపోయింటే మనకు అనిష్ట రూపం సిద్ధించదు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఉపసర్జన సంజ్ఞ పేరు పెట్టుకున్నాం కాబట్టి అది ఉపసర్జనం పూర్వం ప్రకారంగా ముందుకు వెళ్ళిపోయింది. అందుకే అతి రై అయిపోయింది. ఇప్పుడు ఈ స్థితిలో గురుగారు ఒక క్షణం, అత్యాదయలో శబ్దం ఏమిటండి అది? అతి అతి మొదలుకునే శబ్దాలు కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు అతి చెప్పాము, చెప్పాము, కొన్ని శబ్దాలు ఉన్నాయి. ఇప్పుడు భూవాదయ అంటాం కదా. అంటే మొట్టమొదటి భూధాతు, తర్వాత ఏ ధాతు, అన్ని ధాతులు క్రమంగా ఉన్నాయన్నమాట. అలాగా అత్యాదయ అంటే అతి, అను, నావం, నౌ ఇలాంటి కొన్ని శబ్దాలు ఇచ్చాయండి. అత్యాదయ గణంలో కొన్ని ఉన్నాయి, శబ్దాలు ఉన్నాయి. ఆ గణంలో పఠితమైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ శబ్దము ఏ శబ్దవత్తుగా ఉన్నది ఇది అనేది నాకు తెలియక అడుగుతున్నాను. అత్యాదయ రామ శబ్దం లాగానా లేకపోతే హరి శబ్దం లాగానా? ఇది అత్యాదయ అనేది సామాన్య శబ్దం అండి. రామ శబ్దం లాగా ఉంది.
ఏ శబ్దంలాగా ఉంది? రామశబ్దం లాగా ఉంది. కాబట్టి అత్యాదయ అని సమస్త పదం తీసుకున్నామంట. అతి ప్లస్ ఆదయ ఇందులో ఎనసంది జరిగిపోయింది, కానీ సమస్త పదం అంటే అత్యాదయ శబ్దం అండి. అత్యాదయ శబ్దం రామశబ్దానికి సమానంగా ఉంది. అందుకే అత్యాదయ, అత్యాదయౌ, అత్యాదయాః అలా రూపం నడిపిస్తాం. ఓకే, రామశబ్దానికి సమానంగా. యాది ఎందుకంటే శబ్దంలో అనిపించేస్తుంది. అత్యాది ఇది అత్యాదయ, ఆదయ శబ్దం తీసుకోవాలి. ఇక్కడ మనం ఆది శబ్దం తీసుకోకూడదు. ఆది శబ్దం తీసుకుంటే అప్పుడు మీరు చెప్పిన అద్యహ అయిపోతున్నమాట. కానీ ఆదయ తయారైనటువంటి శబ్దమే తీసుకుంటాం. ఇక్కడ ఆదయ శబ్దం, ఆదయ శబ్దానికి అతి ఉపసర్గం కలిపాం కాబట్టి, అతి శబ్దానికి కలిపాం కాబట్టి అత్యాదయ అయిపోయినమాట. ఇది ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది, పుల్లింగంలో ఉంది, రామశబ్దానికి సమానంగా నడుస్తుందండి. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు మనకు ఈ సందర్భంలో అతిరై వచ్చింది. ఈ సందర్భంలో రస్పో నపుంసకే ప్రాతిపదికస్య వచ్చేసి ఇది ఎందుకంటే అతిరై అనేది నపుంసక లింగంలో ఉందండి. యత్ కులం అంటున్నమాట. ఏ కులంలో అయితే నపుంసక అతిక్రాంతం ధనం, ధనం అతిక్రమించబడి ధనం నపుంసక లింగం ఉంది కదా, దానికి విశేషంగా ఏ కులంలో అయితే అంటే ఏ కుటుంబంలో అయితే. కాబట్టి నపుంసక లింగం అర్థానుగుణంగా ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి నపుంసక లింగంలో నపుంసకలింగి అర్థే, నపుంసకలింగ అర్థంలో వర్తమానటువంటి ఏది? ప్రాతిపదికస్య. ఏ ప్రాతిపదిక? అతిరైన ప్రాతిపదికమైన అతిరై ప్రాతిపదిక ముందు పెట్టుకున్నాం కదా. ఏ సూత్రం పెట్టుకున్నాము? తద్దిత సమాసాష్ట ప్రకారం ప్రాతిపదిక పెట్టాం కదా. కాబట్టి నపుంసకలింగ అర్థంలో ఉంది, అది ప్రాతిపదికం. నపుంసకలింగి అర్థే విద్యమానమైనటువంటి ప్రాతిపదికస్య, ప్రాతిపదికానికి హ్రస్వో భవతి, హ్రస్వం అవుతుంది అని చెప్పింది. ఓకేనా? ఈ సూత్రం వచ్చేసి నపుంసకలింగంలో వర్తమానంలో ఉంది. ఆ నపుంసకలింగంలో వర్తమానటువంటి ఏంటి పదము? విద్యమైన పదం అతిరైన పదం. అటువంటి ప్రాతిపదికానికి, పదానికి అంటే ప్రాతిపదికానికి హ్రస్వం అవుతుంది అని చెప్పింది. తొమ్మిది హ్రస్వం అవుతుంది ఎక్కడ అవుతుందండి అంటే అచష్ట అజంతస్య, అజంతస్యేవ హ్రస్వభవతి. అచ్చు ఏ ప్రాతిపదికంలో అయితే అచ్చు అంతిమంలో ఉంటుందో అటువంటి అజంతానికి హ్రస్వం అవుతుంది అని చెప్పి అచష్టం అని చెప్పి సూత్రం చెప్పింది. అంటే ఈ హ్రస్వ సంఖ్య అచ్చులకు మాత్రమే వస్తుంది. ఎటువంటి అచ్చులకు? అజంతస్య, అజంతు వర్ణాలు ఏవైతే ఉన్నాయో, అచ్చు వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం హ్రస్వంగా వస్తుంది. అందుకే అచష్ట పక్కన సూత్రం ఇచ్చాడు. అజంతస్యేవ హ్రస్వభవతి. అచ్చులకు ఎక్కడైతే అజంత అచ్చులు ఏ విధంగా అచ్చులు ఎక్కడైతే అంతిమంలో ఉన్నాయో అటువంటి అచ్చు వర్ణంలోకే హ్రస్వం అవుతుంది. ఇక్కడ అతి రై అనేది అజంత శబ్దం అండి. అంటే ఐ అనేది అచ్చుల్లో వస్తుంది కదా, అటువంటి అజంత శబ్దానికి హ్రస్వం అవుతుంది అని చెప్పింది. సో హ్రస్వం ఏమవుతుంది? అది ఎవరు చెప్తారో? కదండి, ఐకి ఇజ్జన్య ఏదో ఉంది కదండి. అది చెప్తున్నా. ఇప్పుడు మామూలుగా దానికి నిర్ణయం చేసుకోవాలి. స్థానంలో హ్రస్వం అంటే మన దగ్గర చాలా ఉన్నాయి. ఆ హ్రస్వమే, ఈ హ్రస్వం. హ్రస్వం చెప్పాం కదా, ఈ చేసుకొని చెప్పే సూత్రం స్పష్టంగా చెప్పలేదు. సందేహం రావచ్చు పూర్వపక్షికి. అంటే ఏదైనా ప్రశ్న కలిగితే ప్రశ్న వేయచ్చు అన్న. ఈ సూత్రం చెప్పింది అజంత శబ్దం ఉండాలి, అది ప్రాతిపదికమై ఉండాలి, అది నపుంసకలింగ అర్థంలో ఉంటే నా హ్రస్వం చేస్తా అని చెప్పింది. హ్రస్వం చేస్తా అని చెప్పింది కదా, ఏ హ్రస్వం చేసుకో అని చెప్పలేదు కదా. హ్రస్వం అంటే ఆ హ్రస్వమే, ఈ హ్రస్వము, ఊ హ్రస్వము, ఉకారం ఉంది. ప్రాతిపదికాంతానికే, మా ప్రాతిపదికానికి అంతిమంలో ఉంది, దానికి హ్రస్వం చేసుకోవాలి. ఒక హ్రస్వం చెప్పింది. ఈకారం చేసుకో, ఉకారం చేసుకో ఏం చెప్పలేదు. హ్రస్వం అంటే ఏమొస్తాయి? హ్రస్వ వర్ణాలు ఏవైతే ఉన్నాయో అచ్చుల్లో మొత్తం వచ్చేస్తాయి. దీర్ఘాన్ని వదిలేసి ఆ, ఈ, ఊ, రు ఈ 4 వర్ణాలు వచ్చేస్తాయి. ఇవి హ్రస్వాలే కదా. కాబట్టి ఈ 4 వర్ణాలు వచ్చాయి. కాబట్టి ఏదో ఒకటి కావాలి మనకు. హ్రస్వం ఏమవుతుంది? స్థానే అంతరతమ వచ్చేసింది. స్థానే అంతరతమ ఆదేశం. స్థానే ప్రాప్యమానం. ఐ అనే స్థానంలో ఎన్ని ప్రాప్తమైన? 4 వర్ణాలు ప్రాప్తమే. ఆ, ఈ, ఊ, రు అని చెప్పి. స్థానే ప్రాప్యమానం అంతరతమ ఆదేశం భవతి. స్థానంలో ఏవైతే ప్రాప్తమేవో అత్యంత సదృశ్యంగా ఏవైతే ఉందో ఐ వర్ణానికి అత్యంత దగ్గర సంబంధం ఏవైతే ఉన్నాయో, స్థానము, ప్రయత్నము, బాహ్య ప్రయత్నం, ఆభ్యంతరం ఏవైతే కలుస్తున్నాయో ఆ వర్ణాలను ఇక్కడ అది దగ్గరగా ఉండే వర్ణం అవుతుందో అది
అక్కడ ఆ స్థానంలో తీసుకో అని చెప్పి శృతి చెప్పింది. అంతరితం ఆదేశం అయితే ఉందో అది వస్తుందని చెప్పింది. కానీ అంతరితం ఆదేశం ఉంది ఇక్కడ రైకేస్తామని ఓ దయతో కంఠోష్టం, కంఠము ఔవర్ణ కంఠము ఓష్టం అండి. ఇప్పుడు కంఠము ఓష్టం వలన కలిగింది ఏముంది మనకు, అది తీసుకోవాలి. కంఠతాలువు, కంఠము తాళం, కంఠి ఓష్టం, కంఠము ఓష్టం రెండు వర్ణాలు ఉన్నాయి. కంఠము ఓష్టం ఉండేటివి మనకి ఏం దగ్గర సంబంధం ఉంది అంటే కేవలం ఉకారము. ఉపపద్మాన్య ఓష్ట్యాహ, ఉపపద్మాన్య ఓష్ట్యా ప్రకారం ఉకారానికి ఓష్ట స్థానము. ఇక్కడ ఓష్ట స్థానం రెండు ఓష్టం ఓష్టం సమానం కలిసాయి కదా, ఓష్టం ఓష్టం సమానం కలిసాయన్నమాట. ఎట్లా అవుతుందండి? కంఠతాలువు కదా. అవు కంఠతాలు మనకు చేయాల్సింది అతిరి కులం. ఓకే, అతిని కులం అనుకుంటున్నా, అతిరి కులం రీ కావాలి, అతిరి కులం కదా. సో రైకి ఏదైతే కంఠతాళవ్యం, కంఠము తలం, నేను ఓదోతో కంఠోష్టం, ఓకారం కదా, అవకారం అనుకుంటా, అవకారం కదా ఐకారం. కంఠతాళం ఉంది, కంఠతాళు స్థానంలో ఏమొస్తుంది? ఇచు యశా ప్రకారంగా ఇటు తాలు స్థానం ఉంది కాబట్టి కంఠస్థానం నుండి ఉన్నాయి కాబట్టి ఈ కాలము తాలు స్థానము, ఇక్కడ తాలు స్థానం ఉందన్నమాట. కాబట్టి తాలు స్థానం కలిసాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే ఇక్కడ ఓష్ట స్థానం కూడా ఉంది. 300 ఒక్క నిమిషం అండి. ఏ ఐక్య స్థానంలో కంఠం అకారము తాళవి ఈ ప్రాప్తం అయిపోయాయి. ఉకారం అవకార స్థానంలో అకారము ఉకారం ప్రాప్తం. ఇప్పుడు ఈ స్థితిలో ఏచ ఇగ్రస్వాదేశే అనే పరిభాష నియమం ప్రకారంగా యచ్చుల స్థానంలో ఎప్పుడైనా ఒకవేళ హ్రస్వం చేయాలనుకుంటే, యచ్చు వర్ణముల స్థానం ఎప్పుడైనా హ్రస్వం చేయాలనుకుంటే ఇక ఏవ హ్రస్వబోతని చెప్పింది. ఇది పరిభాష ఒకటి చెప్పింది. దానికంటే ముందు దానికే అక్కడ మనకు ఐకారానికి ఏంటి, ఏ వచ్చినా ఐ వచ్చిన స్థానంలో వస్తుంది ఆ ఈ. ఇవేంటి కంఠము తాలు వర్ణం ఉంది అన్నమాట. కంఠము తాలు వర్ణం ఉంది, కంఠము తాలు వర్ణం ఉంది కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఏమొచ్చింది, ఏచ ఇగ్రస్వాదేశ అనే సూత్రం వచ్చి ఏం చెప్తుందంటే ఒకవేళ యచ్చు స్థానంలో ఎప్పుడు హ్రస్వం చేసుకోబోతున్నా కూడా యచస్థానే హ్రస్వాదేశ కర్తవ్యం. ఎప్పుడైనా ఏ ఓ ఐ ఔ ఈ 4 వర్ణాల స్థానంలో ఎప్పుడు హ్రస్వం చేసుకోవాల్సిన సందర్భం వచ్చినా యచస్థానే ఇక్ ఏవ హ్రస్వబోతి, ఇక్కు మాత్రమే హ్రస్వంగా వస్తుంది. అంటే ఇక్కు ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు మాత్రం హ్రస్వంగా వస్తాయి. ఇక్కులే ఉన్నాయి ఈ ఊ రు ఇడు, ఈ 4 వర్ణాలు ఉన్నాయి. ఈ ఊ రు ఇడు 4 వర్ణాలు ఉన్నాయన్నమాట. ఈ 4 వర్ణాలు ఏం పెట్టుకోవాలి, అప్పుడు మనకు స్థానాంతర నియమం ప్రకారంగా ఏమొస్తుందంటే ఇది కంఠము ప్లస్ తాలు. ఇందులో కూడా కంఠము తాలులో తాలు స్థానం కలుస్తుంది. ఈకి మనకి ఏమున్నాయి ఇక్కడ ఇక్కులు తాలు ఉందని తాలు తాలు ఇక సామాన్య సదృశ్యంగా ఉన్నాయి. ఒకవేళ ఊ తీసుకున్న ఈ ఊ తీసుకుంటే ఓష్ట స్థానము. అదేవిధంగా ఈ ఊ తీసుకుంటే మూర్ధ స్థానం, ఇడు తీసుకుంటే ఏకంగా భిన్న వర్ణం దంతస్థానం. కాబట్టి అన్ని స్థానాలు ఉకారం కలవదు, రుకారం కలదు, లుకారం కలదు. ఇక్కు ప్రత్యాహారంలో ఉండే వర్ణాల్లో కేవలం ఈ మాత్రమే కొంచెం సాదృశ్యంగా ఉంది. తాలు స్థానం కొంచెం సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి అదే తీసుకుంటాము. ఎందుకంటే ఏచ ఇగ్రస్వాదేశే అనే సూత్రం వచ్చి ఒక నియమం చెప్పింది అన్నమాట. ఒకవేళ యచ్చుల స్థానంలో ఎప్పుడు హ్రస్వం చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కులు మాత్రమే హ్రస్వంగా వస్తాయి అని చెప్పింది. ఇక్కులు మాత్రమే హ్రస్వంగా వస్తాయి అని చెప్పింది అన్నమాట. అప్పుడు ఇక్కులు ఏమొస్తాయి, ఈ ఊ రు ఈ 4 వర్ణాల నుంచి ఏదో ఒకటి రావాలి. 4 వచ్చేసాయి మనం. అప్పుడు దానికి స్థానాంతర నియమం ప్రకారంగా ఈ కొంచెం అత్యంత సదృశ్యంగా ఉంది. ఇది కూడా తాలు స్థానం, అది తాలు స్థానం కాబట్టి మనం ఐకార స్థానం ఈ తీసుకొని వస్తామట. అందుకే ఐ స్థానంలో ఈ తీసుకొస్తే అతిరి అయిపోయింది. అతి శబ్దం ఉంది రై స్థానంలో, ఐ స్థానంలో మాత్రం ఈ తీసుకొస్తాము, ఈ తీసుకొస్తే అతిరి అయిపోతుంది అన్నమాట. అతిరి శబ్దం తయారైంది. ఓకే, ఎందువల్ల అంటే ఇక్కడ ఐకార స్థానంలో ఈకారం తీసుకొచ్చి పెట్టినాం. ఇప్పుడు ఇది ప్రాతిపదికం కాబట్టి మళ్ళీ ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి యా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సు ఔజస్ అమ్ అవుట్ ప్రకారంగా సు తెచ్చుకుంటాము. ఆ సుకి మనము
స్వమోర్ నపుంసకాత్ అనే సూత్రం ప్రకారంగా నపుంసక లింగాత్రస్య నపుంసకాత్ ప్రాతిపదికాత్ అతిథి శబ్దం నపుంసకమే కదా. నపుంసక లింగార్థంలో మనం చూసాం. ఇది అమ్ అనే రై అమ్ అతిశునిది నపుంసక లింగంలో ఉంది. అందుకే హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య కూడా మనకు ఇక్కడ సూత్రం వచ్చి హ్రస్వం చేసింది అన్నమాట. కాబట్టి నపుంసక లింగంలో వర్తమైనటువంటి ప్రాతిపదికానికి పక్కల నపుంసక లింగంలో వర్తమైనటువంటి ప్రాతిపదికానికి పక్కన సు ఉంటే ఆ సు స్థానంలో వస్తుంది అమ్ వస్తుంది. స్వాది సోమోద నపుంసకం వచ్చేసింది. సుకి అమ్కి సు అమ్ము స్థానంలో నపుంసక లింగా ప్రాతిపదిక ఉంటుంది. సు స్థానే సు అమ్ము ఉంటే అది లుక్ అయిపోతుంది. సు ఉంటే అమ్మునే లుక్ చేస్తుంది ఈ సూత్రం. స్వమోద నపుంసకాత్ ఏమంటుంది? నపుంసకాత్ ప్రాతిపదిక ఉత్తరస్య సు అమోద్ లుక్ భవతి. ఓకే, సు ఉన్న అమ్ము ఉన్న లుక్ అయిపోతుందంట. ఇక్కడ మనకు అమ్ము లేదుగా, సు ఉంది కదా. అందుకే నపుంసక లింగంలో వర్తమానమైనటువంటి ప్రాతిపదికానికి పక్కలో సు ఉంది కాబట్టి ఆ సుకి లుక్ చేసింది. ఏ సూత్రము? స్వమోద్ నపుంసకాత్ అనే సూత్రము నపుంసక లింగంలో విద్యమానమైనటువంటి ప్రాతిపదికానికి పక్కన సుకి లుక్ చేసాం. వచ్చింది, అది రాగానే సుప్తింగంతం పదం ప్రకారంగా అది పదసంధ్యం పేరు పెట్టి వెళ్ళిపోయింది అన్నమాట. కానీ ఇక్కడ మనకు అవసరం లేదు కాబట్టి దానికి లుక్ చేసాం ఈ సూత్రం నియమం ప్రకారంగా. లుక్ అంటే ఏమిటి? లుక్ ప్రత్యయ లుక్ స్లు లులుపాహ ప్రకారంగా కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటామని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అది కనిపించకుండా పోయింది. ఆ తిరి శబ్దం అలాగే ఉంది. పక్కన కులం శబ్దం కులం అనే పదాన్ని యాడ్ చేసుకున్నాం. అతిథి కులం అనే శబ్దం తయారైందండి. అతిథి కులం. అలాగే నావం అతిక్రాంతం ఎత్తు కులం అతిని కులం. ఇక్కడ అక్కడ రై అతి అని చెప్పి ఇక్కడ రై అను వస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇక్కడ విగ్రహానికి కొంచెం భిన్నంగా ఉంది. అతిక్రాంతం ఎత్ కులం, అక్కడ రాయం అతిక్రాంతం రాయం ఎత్ కులం అని చెప్పాము. ఇక్కడ నావం అతిక్రాంతం ఎత్ కులం అంటాం. అక్కడ రాయం, ఇక్కడ నావం, అదే తేడా. అక్కడ రాయం కాబట్టి రై చెప్పాము, ఇక్కడ నావం కాబట్టి నవ్వు పెట్టుకుంటాం. రాయం కాబట్టి రై శబ్దం, రై పక్కన అమ్ము తెచ్చుకుంటే రాయం అవుతుంది. నావం అనేది నవ్ శబ్దానికి పక్కన అమ్ము తెచ్చుకుంటే నావం అయిపోతుందండి. అక్కడ అయ్యి, ఇక్కడ నవ్. అక్కడ ఐకారం, ఇక్కడ ఔకారం, అదే తేడా విగ్రహవాక్యంలో. ఇక్కడ రై అమ్ అతిస్సు అని పెట్టుకున్నాము. ఇక్కడ ఈ సందర్భంలో నవ్ అమ్ అతిస్సు అని పెట్టుకుంటామండి. నవ్ అమ్ అతిస్సు, ఇది తేడా విగ్రహవాక్యము. మిగిలినది అత్యాదేహ క్రాంతాధ్యర్థి ద్వితీయ ప్రకారం ఇదే సూత్రం ప్రకారంగా సమాసం చేస్తాము. మళ్ళీ ప్రాతిపదికము సుపులుకు ప్రథమానిధి చేసిన ఉపసర్జ సంధ్య, ఉపసర్గం ముందుకు వస్తుంది. అప్పుడేమవుతుంది? నవ్ అతి ఉంది, నవ్ అతి. అదే ఉపసర్జం పూర్వకాలం ముందు తీసుకొస్తే అతి నవ్ అయిపోతుంది. అతి రై స్థానంలో అతి నవ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సూత్రంలో హ్రస్వం నపుంసకే ప్రాతిపదికస్య వచ్చి హ్రస్వం చేసుకోబోతుంటే హ్రస్వం ఏమవుతుంది? హ్రస్వం ఏం కావాలి అంటే ఏచ ఇగ్రస్వ దేశే అనే సూత్రం వచ్చి చెప్పిందన్నమాట. హెచ్చుల స్థానంలో హెచ్చు స్థానంలో ఎప్పుడు హ్రస్వం చేసుకోవాలనుకున్నా ఇక్కులు మాత్రమే వస్తాయి అని చెప్పింది. ఇక్కులు అంటే మనకు ఈ ఊరు 4 వర్గాలు వచ్చాయి. దానికి నిర్ణయం కోసం స్థానియంతరత నియమం ప్రకారంగా వెళ్తున్న నవ్ స్థానంలో ఇది కంఠము ఓష్టం కాబట్టి కంఠము ఓష్టం ఉన్నటువంటి వర్ణం ఏముంది? ఇక్కడ 4 వర్ణాల్లో ఉకారం ఉంది. ఉకారం ఓష్ట స్థానం కొంచెం సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి ఊ వచ్చింది. నవ్ స్థానంలో ఊ వచ్చింది. అందుకే అతిను అయిపోయింది. పక్కన కులం శబ్దం అధ్యాహనం చేసుకుంటే అతిని కులం అనే సూత్రం రూపం తయారవుతుంది. ఈ రకంగా అతిని కులం అనే రూపం మనకు తయారవుతుంది. సో ఇదే మన ప్రతి సూత్రం ఏం చేసింది? హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అనే స్థితిలో అతి నవ్ అన్నప్పుడు నవ్ స్థానంలో హ్రస్వం చేసుకో ఉంటుంది. హ్రస్వం చేసుకున్నప్పుడు హ్రస్వం ఏమవుతుందంటే మనకు పరిభాష సూత్రము ఏచ ఇగ్రస్వ దేశే హెచ్చు స్థానంలో హ్రస్వం ఎప్పుడు వచ్చి ఇక్కులు మాత్రం వస్తాయని చెప్పింది. అప్పుడు స్థానియంతర నియమం ప్రకారంగా అతిని కులం, అదేవిధంగా అతిరి కులం అనే రూపాలు మనం 2 చూశామండి. ఈ రకంగా మన ప్రకృతి సూత్రం యొక్క ఉపయోగం ఈ రకంగా చూశాము. అస్తు, ఇప్పుడు ఒక సందేహం చెప్పండి. ఒక సందేహం ఉందండి? అస్తు, చాలా సక్రియంగా ఉన్నది అంతా మీరు చక్కగా. జీ, అక్కడ వర్తమాన అని ఉంది కదా, వర్తమాన పుంసకే లింగి అర్థే వర్తమానం అంటే వచ్చినటువంటి అని అర్థమా?
వర్తమానం విద్యమానంగా ఉన్నటువంటి అని అర్థం. విద్యమానం అని అది. వర్తమానం విద్యమానం. ఏముంది విద్యమానం శబ్దం మనకు? రాయం. రాయం అనే శబ్దం విద్యమానంగా, నవ్ అనే నావం శబ్దం విద్యమానంగా ఉంది. అది సరే బాబు, ధన్యవాదాలు. మహోదయ, జీ ఇక్కడ ఇంకొక రూపసిద్ధి కూడా కింద చూపించినట్టున్నారు కదా, ఇంకొక రూపసిద్ధి అతినుకులం అనేది ఒకటి, దాని కింద ఇంకొకటి ఈ సమీపం ఉపగు. అది కూడా అలాగే అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్యలో ఇవ్వలేదు కాబట్టి అది తీసుకోలేదు అంతే. అది కూడా చెప్పుకోవచ్చు అండి, అది కూడా చెప్పుకోవచ్చు. హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య మనకు చూపి కాబట్టి ఇక్కడ ప్రకృతి సూత్రం యొక్క ఉపయోగం ఉండదు అంతే. ఏంటి? హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య ఏ చిగ్రస్వాదేశ యొక్క సూత్రం యొక్క ప్రవృత్తి చూపించవచ్చు, కానీ ఉదాహరణలో హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య ఉదాహరణ చూపించడం, అందుకే ఇక్కడ ఈ ఉదాహరణ తీసుకోలేదు. మన లక్ష్యం ఏంటి? ఏ సూత్రం అయితే చెప్పుకుంటాం ఆ సూత్రం యొక్క ఉపయోగం ఎక్కడ వచ్చింది, అది ఎక్కడ వినియోగించబడింది, ఏ సందర్భంలో వినియోగించబడింది. ఇక్కడ గోహ సమీపం ఉపగులో అక్కడ ఈ సూత్రం అరస్వం చేయదండి, అక్కడ వేరే సూత్రాల ప్రకారంగా అది భిన్నంగా మారిపోతుంది. ఓకే, ఈ రకంగా మనం ఈ రెండు సూత్రాలు విషయం. ఎందుకంటే ఏదైతే ఇగ్రస్వాదేశ సూత్రం యొక్క నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య హ్రస్వ ప్రకారం నడుస్తుంది. నపుంసకంలో వర్తమానమైనటువంటి విద్యమానమైనటువంటి ప్రాతిపదికానికి హ్రస్వం చేస్తామని చెప్పాము. అది అతిరికులం, అతినికులంలో చూసాము. నెక్స్ట్ చూడండి, గోస్త్రియో రూపసర్జనస్య. గోస్త్రియో రూపసర్జనస్య ఇదేమంటే చూడండి, గోస్త్రియో ఉపసర్జనస్య కదండి. గోస్త్రియో రూపసర్జనస్య, గోస్త్రియో రూపసర్జనస్య, గోస్త్రియో రూపసర్జనస్య అది చూద్దాం. ఇంట్లో పరిభాగం చేసుకుంటేనా గోస్త్రియో అండి, గోస్త్రియో ఏంటండి? ఉపసర్జనస్య. రెండు పదాలుగా ఉన్నాయి మనకు, దాని ఉపసర్జనస్య అంటున్నాను. ఏమన్నామండి? ఉపసర్జనస్య అని అనుకుంటున్నాను. రైట్ అండి, అంటే అది సంధితో కలిపి చెప్పాను, ఉపసర్జనస్య కాదు. కరెక్టే మీరు చెప్పింది. గోస్త్రియో ఉపసర్జనస్య, గోస్త్రియో ఉపసర్జనస్య అలాగే చెప్పాలి. నేను రూపశబ్దం చెప్పి రూపశబ్దం కాదు, అది ఉపసర్జనస్య. గోస్త్రియో ఉపసర్జనస్య, గోస్త్రియో రూపసర్జన అంటే దాన్ని కలిపి చెప్పాను కాబట్టి నేను అక్కడ రూ అనే రకం మీకు అది ఫోకస్ అయిపోయింది. గోస్త్రియో అంటే ఉపసర్జనస్య అంటే ఇక్కడ దీర్ఘం కాదు హ్రస్వం. ఉపసర్జనస్య దీర్ఘం చెప్తున్నాను, దీర్ఘం కాదు హ్రస్వం ఉంది. గోస్త్రియో ఉపసర్జనస్య అంటే ఉపసర్జనస్య అని తాత్పర్యం. అస్తు, కరెక్ట్ అండి. ఇక చూడండి, గోస్త్రియో ఏ పదం అండి? గోస్త్రియో గోస్త్రియో షష్ఠీ విభక్తి ద్వివచనం. షష్ఠీ ద్వివచనం అండి. గోస్త్రియో షష్ఠీ విభక్తి ద్వివచనం. షష్ఠీ విభక్తి ద్వివచనం. ద్వివచనం. గోస్త్రియో షష్ఠీ విభక్తి ద్వివచనము. ఉపసర్జనస్య షష్ఠీ విభక్తి ఏకవచనం. ఓకే, గమనించండి, ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. గోస్త్రియో షష్ఠీ విభక్తి ద్వివచనము, ఉపసర్జనస్య షష్ఠీ విభక్తి ఏకవచనము. ఓకేనా? తో గోస్త్రియో అన్నప్పుడు విసర్గానికి విసర్గం రానికి ముందు స్థితి ఏదైతే ఉందో, రేఫం ఉందో,
ఆ రేపానికే పక్కన ఉపసర్జన కలుపుతాం అనమాట. అంటే గో స్త్రీయోలు విసర్గం ఉందా, విసర్గం రావడానికి ముందు సు తెచ్చుకొని అనుబంధంలో పోయి సా మిగులుతుంది, సకాలం మిగులుతుంది. ఆ సకాలం శసజుస్వరూప రువు అయిపోతుంది అనమాట. శసజుస్వరూప ప్రకారంగా దానికి అనుబంధం లోపం చేస్తే రేప మిగులుతుంది. ఆ రేప అవస్థలోనే ఉపసర్జనస్య యొక్క ఉకారం ఉంది కాబట్టి రువులో కలిపి వస్తున్నాం, రేపంలో కలుస్తుంది, అందుకే రువు అయిపోయింది అనమాట. రూపసర్జనస్య అని చెప్పి చెప్పుకున్నాం. అట్లా సంధి చేసినప్పుడు గో స్త్రీయో ఉపసర్జనస్య అంటాం, కానీ విడగొట్టుకుంటే గో స్త్రీయో ఉపసర్జనస్య అని దీని యొక్క అర్థం వస్తుంది. అస్తు. గో స్త్రీయో షష్ఠి విభక్తి ద్వివచనము, ఉపసర్జనస్య షష్ఠి విభక్తి ఏకవచనము. ఇక సమాసం చూడండి. గో స్త్రీయో అంటే దాన్ని విడగొట్టి చెప్తున్నాం అన్నమాట. గౌశ్చ గౌశ్చ స్త్రీచ గో స్త్రియౌ, గౌశ్చ స్త్రీచ గౌశ్చ స్త్రీచ గో స్త్రియౌ రెండు ఉన్నాయి కాబట్టి ద్వివచనంలో అవు వచ్చినమాట. గౌశ్చ స్త్రీచ గౌ స్త్రియౌ తయో గో స్త్రియో, షష్ఠి విభక్తి ద్వివచనం కదా, మళ్ళీ దాంట్లోకి చూపించాలి కాబట్టి తయో తయో కయో గో స్త్రియౌ, గో స్త్రియో తయో కయో గో స్త్రియో. దాని విగ్రహ వాక్యంలో గౌశ్చ స్త్రీచ గో స్త్రియౌ తయో గో స్త్రియో. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాస. ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇక్కడ గౌ శబ్దం ఉంది, స్త్రీ శబ్దం, రెండు భిన్న భిన్న శబ్దాలు కాబట్టి రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చెప్తున్నాము. అస్తు. సో ఉపసర్జనస్య ఒకే సింగిల్ పదం ఉంది కాబట్టి దాంట్లో ఏం చేయాల్సిన అవసరం లేదు, సమాసం ఏం లేదు, ఒకే పదం ఉంది కాబట్టి. ఇప్పుడు అనువృత్తి వస్తుంది పైనుంచి. హ్రస్వ ప్రాతిపదికస్య అనే పదానికి అనువృత్తి వస్తుంది. ఎవరికి? హ్రస్వ ప్రాతిపదికస్య అనే పదానికి అనువృత్తి వస్తుంది. అదేంటో చూద్దాం. చూడండి, దీని అర్థం చూడండి. సో దీని యొక్క అర్థం వస్తుంది. ఉపసర్జన గో శబ్దాంతస్య, నిన్న ఎవరో శోభనాథి గారు అడిగినారు. ఉపసర్జన గో శబ్దాంతస్య ఏంటి? ఉపసర్జన గో శబ్దాంతస్య కష్టం చూడండి. ఉపసర్జన గో శబ్దాంతస్య ప్రాతిపదికస్య, ఉపసర్జన పేరు పెట్టినటువంటి గో శబ్దం ఏదైతే ఉందో అటువంటి ప్రాతిపదికానికి అని తాత్పర్యం. ఉపసర్జన గో శబ్దాంతస్య ప్రాతిపదికస్య, రెండు ఒకటే విభక్తులే. శబ్దాంతస్య ప్రాతిపదికస్య అంటే అటువంటి ప్రాతిపదికము, ఏ ప్రాతిపదికానికి అంతిమంలో గో శబ్దం ఉందో ప్లస్ దానికి ఉపసర్జన పేరు పెట్టామో అటువంటి గో ఉపసర్జన గో శబ్దాంతస్య ప్రాతిపదికస్య, గో శబ్దం అంతిమంలో ఉన్నటువంటి ఉపసర్జన పేరు పెట్టినటువంటి ప్రాతిపదికం ఏదైతే ఉందో అటువంటి ప్రాతిపదికానికి ప్లస్ ఉపసర్జన స్త్రీ ప్రత్యయాంతస్య చ, ఇంకా ఉపసర్జన పేరు పెట్టినటువంటి స్త్రీ ప్రత్యయాంతం ఏదైతే ఉందో అటువంటి ప్రాతిపదికానికి ఉపసర్జన స్త్రీ ప్రత్యయాంతస్య చ ప్రాతిపదికస్య, స్త్రీ ప్రత్యయాంతస్య చ ప్రాతిపదికస్య చ, ఇంకా ఉపసర్జన పేరు పెట్టినటువంటి స్త్రీ ప్రత్యయాంత శబ్దం ఏదైతే ఉందో అటువంటి ప్రాతిపదికానికి ఏమవుతుంది? హ్రస్వో భవతి, హ్రస్వం వస్తుంది. అంటే గో శబ్దాంతానికి హ్రస్వం వస్తుంది, స్త్రీ శబ్దాంతం ఏదైతే ఉందో దానికి కూడా హ్రస్వం అయిపోతుంది అని దీని యొక్క తాత్పర్యం. సూత్రంలో స్పష్టంగా ఉంది. ఉపసర్జన గో శబ్దాంతానికి ఉపసర్జన స్త్రీ శబ్దాంతానికి హ్రస్వం అవుతుంది, కానీ అది రెండు ప్రాతిపదికములు అయి ఉండాలి. ఇప్పుడు శబ్దం అంటే ఖచ్చితంగా ప్రాతిపదిక సంఖ్య వచ్చేస్తుంది, దాంట్లో సందేహం లేదు. కాబట్టి ఉపసర్జన పేరు పెట్టినటువంటి గో శబ్దము, ఉపసర్జన పేరు పెట్టిన స్త్రీ శబ్దాంతం ఏదైతే ఉందో అవి అంతిమంలో ఉండాలి అంటారు. అటువంటి వాటికి ఈ సూత్రము హ్రస్వం చేస్తుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి. గో శబ్దాంతస్యకి ముందుగా ఉదాహరణ ఇచ్చారు. ఏమిచ్చారు? చిత్రగుహు శబలగుహు, చిత్రగుహు శబలగుహు ఇది గో శబ్దాంతానికి ఉదాహరణలు. అదేవిధంగా స్త్రీ ప్రత్యాంత శబ్దానికి నిష్కౌశాంబి, నిర్వారనాశి, ఇవి మనం గత సూత్రంలో చూసాం. అదేవిధంగా అతి కట్వ, అతిమాల, అతి కట్వ, అతిమాల ఇవి ఉదాహరణలు. చిత్రగుహు శబలగుహుకి మనం చూసామండి. చిత్రగుహు శబలగుహుకి మనం ఉదాహరణ చూసాము. ఎక్కడ వెనక వైపు కూడా ఇచ్చారు ఇది. అదే స్త్రీ ప్రత్యాంత శబ్దానికి కూడా మనం చూసాము. నిష్కౌశాంబి, నిర్వారనాశి అని చెప్పి. అదేవిధంగా అతి కట్వ,
అతిమాల, ఇవి మనకు ఉదాహరణ అండి. ఇక్కడ స్త్రీ ఇక్కడ ఇంకోటి విషయం చెప్తుందంటే ఉపసర్జన స్త్రీ ప్రత్యయాంతస్య అనే శబ్దం వచ్చింది కదా, సూత్రంలో కూడా ఉంది. ఏముంది సూత్రంలో? గో స్త్రీయో రూపసర్జనస్య, స్త్రీ శబ్దం ఉంది కదా. స్త్రీ శబ్దం అంటే ఏం తాత్పర్యం తీసుకుంటే స్త్రీలింగంలో వచ్చిన ప్రత్యయం తీసుకోవాలంట. స్త్రీయాం అధికారం, ఈ విధంగా అయితే ప్రాతిపదిక అధికారంలో మనకి ప్రత్యయాలు వస్తాయో అట్లా స్త్రీలింగ అధికారం, స్త్రీయాం అనే ఒక అధికార సూత్రం అండి. ఈ స్త్రీయాం అధికారంలో స్త్రీలింగ ప్రత్యయాలు ఉంటాయి. స్త్రీలింగ ప్రత్యయాలు ఏంటి? గీ, గీస్, గీ, టాప్, డాప్, చాప్, ఈ స్త్రీలింగ ప్రత్యయాలండి. అంటే ఒక్కొక్క శబ్దాన్ని చోట ఒక్కొక్క సూత్రం ప్రకారంగా ఒక్కొక్క ప్రత్యయం వస్తున్నాడు. ఈ మూడేంటివి, 6 ప్రత్యయాలు ఏంటివి? గీప్, గీస్, గీన్, టాప్, డాప్, చాప్, ఇవన్నీ 6 ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో స్త్రీలింగ ప్రత్యయాలు అన్నమాట. ఇక్కడ ఆ స్త్రీ ప్రత్యయం అంటే ఆ స్త్రీలింగంలో వచ్చిన ప్రత్యయం, స్త్రీలింగాన్ని చెప్పడం కోసం వచ్చిన ప్రత్యయం ఏదైతే ఉందో అది గీపు కావచ్చు, గీసి కావచ్చు, గీని కావచ్చు, లేదా టాప్ కావచ్చు, డాప్ కావచ్చు, చాప్ కావచ్చు. ఈ ప్రత్యయాలను ఏదైతే ఒక ప్రత్యయమై ఉండాలన్నమాట. అటువంటి స్త్రీలింగం అర్థంలో వచ్చిన ప్రత్యయాంతానికి ఈ సూత్రము హ్రస్వం చేస్తుంది. అంతే స్త్రీ శబ్దంలో స్త్రీ దీర్ఘ ఈకారం దానికి హ్రస్వం చేయదు. స్త్రీ శబ్దం తీసుకోవద్దు. స్త్రీలింగంలో వచ్చిన ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యాంత శబ్దానికి ఇది హ్రస్వం చేస్తుంది. అది గమనించండి. ఎందుకంటే స్వరూపం శబ్దస్య శబ్ద సంఖ్య ప్రకారంగా స్వరూప వ్యాకరణ స్వరూపాన్ని గ్రహణం చేసుకుంటాం కదా. అంటే స్త్రీ శబ్దం స్త్రీలో దీర్ఘ ఈకారం ఉంటుంది కదా, దానికి హ్రస్వం చేస్తాం. అంటే ఎక్కడెక్కడైతే స్త్రీ శబ్దం వచ్చిందో అక్కడ హ్రస్వం అవుతుంది అనే ఆలోచన వస్తుందన్నమాట. అందుకే ముందే చెప్పాడు ఇక్కడ స్త్రీ అంటే స్త్రీలింగంలో వచ్చిన ప్రత్యయాలు అయితే ఉన్నాయో అటువంటి ప్రత్యాంత శబ్దం ఎక్కడొచ్చినా దానికి ఈ సూత్రం హ్రస్వం చేస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఈ రకంగా మనం ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సూత్రార్థంలో ఒక సందేహం ఉందా? ఓకే, ఏం లేదు. చూడండి, మనకు ఈ స్లైడ్ మీద చూద్దామండి. ఒక సందేహం ఉందండి? సందేహం లేదు, కానీ ఇది చిత్రగుహు, శబలగుహు, లేకపోతే నిష్కౌశాంబిహి, ఇవి మనం ఏ సూత్రాల్లో చూసామో చూస్తే అవి మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవచ్చు. లేదు, చెప్తున్నా ఇక్కడ మనకి ఇక్కడ క్రమంగా ఇచ్చాడు. ఇక్కడ 1, 2, 44 మొన్న మనం చూసాం కదండి. ఇది ఏకవిభక్తి పూర్వ నిపాతే చూసాం కాదు. అది కాదండి, స్లైడ్ మీద చూడండి. స్లైడ్ మీద చూడండి. ఇది మనకి ఈ సూత్రం ఇదే క్రమంలో ఉందండి. ఇదే క్రమంలో ఇప్పుడు వస్తుంది. మనకు పరిశిష్టము 681 ఇచ్చాయండి. 681 ఇచ్చారు. కొన్ని వేరే చోట కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. 681 మనకి ఇచ్చాండి. మొత్తం ఈ చదువుసిద్ధి ఇక్కడ ఇచ్చాడు. మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. 681. ఓకేనా? ఇక్కడ ఒకసారి గమనించండి. చిత్రగుహు. చిత్రగుహు అంటే ఏమిటి? చిత్రాహ గావో యస్య సహ, చిత్ర విచిత్రమైన ఆవులు ఉన్నాయి యస్య ఎవరికైతే, అతన్ని ఏమంటాం? చిత్రగుహు అంటాం. అతన్ని ఏమంటాము? చిత్రగుహు. ఆ వ్యక్తిని చిత్రగుహు అనే వ్యక్తి ఆ చిత్రగుహు అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకే, ఇది విగ్రహవాక్యం. చిత్రాహ గావో యస్య సహ చిత్రగుహు, అతని చిత్రగుహు అంటామన్నమాట. సో ఇది మనకు మొట్టమొదటి ఉదాహరణ ఇదే కదా, చిత్రగుహు ఉదాహరణ వచ్చిందన్నమాట. అది ఇక్కడ చూస్తున్నాం. ఏంటి విగ్రహవాక్యానుసారంగా? చిత్రాహ, చిత్ర విచిత్రమైన రంగులు ఉన్నాయి, బహువచనంలో ఉన్నాయి. చిత్రాహ అంటే చిత్ర విచిత్రంలో ఉన్నాయి, అంటే విశిష్టమైన వర్ణములు ఉన్నాయి, రంగులు ఉన్నాయి ఏ ఆవుకైతే. కాబట్టి అందుకే బహువచనంలో ఉంది కాబట్టి బహువచనం తెచ్చుకున్నాం. చిత్రా జస్, సు ఔ జస్ లో బహువచనం జస్ తెచ్చుకున్నాం. తర్వాత గో జస్, గో జస్ అలాంటి ఆవులు. ఇక్కడ గో జస్ బహువచనంలో జస్ తెచ్చుకున్నామట. గో శబ్దం, గో అనే ప్రాతిపదిక జస్ వచ్చింది. చిత్ర అనే ప్రాతిపదిక జస్ తెచ్చుకున్నాం. చిత్రా జస్, గో జస్. ఓకేనా? ఇది అలౌకిక విగ్రహవాక్యం ఉంది. విగ్రహవాక్యాన్ని ఆధారం చేసుకొని అలౌకిక విగ్రహవాక్యం ఏం చెప్పించాం? చిత్రా జస్సు, గో జస్ అని మనము అలౌకిక విగ్రహవాక్యం పెట్టుకున్నాం. ఇప్పుడు మనం సమాసం చేస్తాం. ఏముంది? అనేక మన్య పదార్థే అనే సూత్రం ప్రకారంగా అనేకం సుబంతం అన్య పదార్థే వర్తమానం పరస్పరం సమస్యతే బహువ్రీహిష్ట సమాసో భవతి అని చెప్పి సూత్రం చెప్తుంది. అనేకం సుబంతం, అనేక సుబంతం. జస్ ఒక సుబంతమే. గో
చిత్ర జస్ గో జస్ 2 సుబంతాలు ఉన్నాయన్నమాట. అనేక సుబంతము అన్య పదార్థ వర్తమానం. ఇక్కడ అన్య పదార్థ వర్తమానం ఏంది కదా, అన్య పదమే కదా. చిత్ర విచిత్రమైన రంగులు కలిగిన ఆవులు ఉన్నాయి ఎవరికైతే అది ఎవరైనా కావచ్చు. ఏ వ్యక్తికైతే అలాంటి ఆవులు ఉన్నాయో అటువంటి వ్యక్తి ఎవరైనా తీసుకోవచ్చు. అందుకే అన్య పదార్థంలో వర్తమానం ఏంది కాబట్టి ఈ పరస్పరం ఒకదాని అనేక సుబంతాలు పరస్పరం ఒకదాని కొట్టి సమాసం అవుతాయి. ఏ సమాసం అవుతాయి అంటే బహుది సమాసం అవుతాయి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. మనం అనేక మన్య పదార్థ ప్రకారంగా బహుది సమాసం చేశాం. సో సమాసం చేసిన అంటే తెలుసు కదా, వస్తారు కృత్ తదితర సమాసాశ్చ వస్తుంది. అది ప్రాతిపదికం పెడుతుంది. సమాసానికి ప్రాతిపదికం. ఆ ప్రాతిపదికానికి మళ్ళీ వెంటనే సుపో ధాతు ప్రాతిపదికయో అని సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే ప్రాతిపదికం పేరు పెట్టావో ఆ ప్రాతిపదికంలో ఉండే సుప్పులకు లుక్కు చేసే. అంటే జస్ చిత్ర జస్ లో ఉండే జస్ తీసే, గో జస్ లో ఉండే జస్ తీసేసి. తీసేస్తే ఏం మిగులుతుంది? చిత్ర గో మిగులుతుంది. ఏం మిగులుతుంది? చిత్ర గో మిగులుతుంది. ఇక్కడ మామూలుగా ఎవరి నుండి ఇక్కడ సప్తమి విశేషణసే విశేషణవాచి చిత్రక ప్రయోగ. ఇక్కడ సప్తమి విశేషణ అనే సూత్ర నియమం ప్రకారంగా 7-2-2-35 సూత్రం అండి. ఇక్కడ మామూలుగా సందేహం రావచ్చు. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జన ప్రకారంగా గో శబ్దం ముందు తీసుకొస్తామండి, ఒకవేళ అలా అంటే అనుకున్నాను. అందుకే ముందే చెప్పామట సప్తమి విశేషణ బహు విశేషణవాచి సుబంతం అనేది ఎల్లప్పుడూ పూర్వంలోనే ప్రయోగిస్తాము అని సూత్ర నియమం ప్రకారంగా. విశేషణం కదా, చిత్ర అనేది ఏంటి? గౌకి విశేషణం. విశేషణవాచి శబ్దాలు ఎల్లప్పుడూ పూర్వంలోనే ఉంటాయి అని చెప్పి సూత్రం చెప్పినమాట. ఏంటి? సప్తమి విశేషణే 2-2-35 2-2-35 సూత్రం ఏంటండి? 2-2-35 సప్తమి విశేషణే బహువ్రీహౌ ఆచార్య. ఓ సప్తమి విశేషణే బహువ్రీహౌ. సప్తమి విశేషణంచ పూర్వం ప్రయోక్తవ్యం. బహుది సమాసం చ విశేషణం పూర్వం ప్రయోక్తం. సమాస పక్కన చెప్పుకున్నాం. బహుది సమాసంలో విశేషణం ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ పూర్వంలో ప్రయోగించాలి అని చెప్పింది. ఇది బహుది సమాసమే చేసుకున్నాం. కానీ బహుది సమాసం ఎప్పుడు విశేషణ పదం ఉంటే ఎల్లప్పుడూ పూర్వంలోనే ఉంటుంది, ఉత్తర పదం ఎప్పుడు ఉండదు. అందుకే పూర్వంలో ప్రయోగించామంట. అది ఒకటి విశిష్ట నియమం చెప్పినామంట. అందుకే చిత్ర శబ్దం పూర్వంలో ఉండిపోయింది, గో శబ్దం ఎలాగే ఉందో అలాగే ఉంది ఉత్తర పదంలో ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో ఇవి అన్ని పదాలు ఉపసర్జనమే అండి. బౌద్ధ సమాసంలో ఈ ఉపపదాలు ఏమంట ఉపసర్జనమే. ఎందుకు? అన్య పదానికి ప్రాధాన్యత కలిగిన చిత్ర గోహు చిత్రమైన ఆవులు ఉన్నాయి, రంగులతో యుక్తమైన ఆవులు ఉన్నాయి ఎవరికైతే, దానికి పోల్చుకుని ఇవి ఉపసర్జన సంజ్ఞ అంట. ఉపసర్జనం అంటే ఏమిటి? ఉపసర్జన సంజ్ఞ అంటే ఏమిటండి? ఒక సంజ్ఞ, పేరు. అది ఒక పేరు పెట్టాం. ఎలా వచ్చింది పేరు? ప్రథమయా నిర్దిష్ట పదం తదు ఉపసర్జన సంజ్ఞకో భవతి ప్రకారంగా ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే నియమం ప్రకారంగా ఇక్కడ మనం ఉపసర్జనం పేరు పెట్టాం. అంటే రెండు కూడా ప్రథమా విభక్తి యుక్తమై ఉన్నాయి కాబట్టి మనకు వీటికి ఉపసర్జనం పేరు పెట్టాం. అంటే చిత్ర శబ్దానికి ఉపసర్జనం పేరు, గో శబ్దానికి ఉపసర్జనం పేరు. కాబట్టి ఇప్పుడు అటువంటి గో చిత్ర గో అనే ఉపసర్జన గో శబ్దాంతానికి, ఇది ఉపసర్జనమే కదా, ఉపసర్జనమే. అటువంటి ఉపసర్జనానికి అది గో శబ్దాంతమై ఉండాలి. చిత్ర గో అని ఒక శబ్దం, ఒక పదం, అది గో శబ్దం అంతిమంలో ఉంది. కాబట్టి మన ప్రకృతి సూత్రం వచ్చేసి ఉపసర్జన గో శబ్దాంతస్య ప్రాతిపదికస్య. అది శబ్దము ప్లస్ ప్రాతిపదికం, గో శబ్దాంతస్య ప్రాతిపదికస్య. అటువంటి శబ్దము దానికి ప్రాతిపదిక పేరు పెట్టుకున్నాం. పైన పెట్టిన కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారం సమాసం ముందే పేరు పెట్టుకున్నామండి. కాబట్టి ప్రాతిపదికంలో ఉంది, అది గో శబ్దం కూడా అంతిమంలో ఉంది, ప్లస్ దానికి ఉపసర్జన సంజ్ఞ కూడా ఉంది. కాబట్టి గో శబ్దాంతస్య ఉపసర్జన గో శబ్దాంతస్య ప్రాతిపదికస్య హ్రస్వో భవతి అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. సో ఈ సూత్రం వచ్చి హ్రస్వం చేసుకోగానే వెంటనే మన పరిభాష సూత్రం వచ్చింది వాడి ఏచి ఇగ్రస్వ. ఇప్పుడు హ్రస్వం ప్రాప్తం అయిపోయింది, కానీ ఓ స్థానంలో హ్రస్వం ఏమొస్తుంది? హ్రస్వము ఓ కార స్థానంలో హ్రస్వం ఏమొస్తుంది? దీర్ఘ ఆకారం కంటే హ్రస్వాకారం చేసుకోవచ్చు, దీర్ఘ ఈ కారం కంటే హ్రస్వీకారం చేసుకోవచ్చు, దీర్ఘ ఉకారం కంటే హ్రస్వకారం చేసుకోవచ్చు. కానీ ఓకార స్థానంలో హ్రస్వం ఏమొస్తుంది? అప్పుడు మన పరిభాష సూత్రం చెప్పింది యచః
ఏచ ఇగ్రస్వ దేశే హెచ్చు స్థానం ఎప్పుడు ఇక్కులు చేసి హ్రస్వం చేసుకోవాలని ఎప్పుడు వచ్చినా కూడా ఏ సూత్రం వచ్చి చెప్పింది అనుకోండి, హెచ్చు స్థానంలో ఎప్పుడు హ్రస్వం చేసుకోవాలనుకున్నా ఇక్కు ఏవ హ్రస్వ పోతే ఇక్కులు మాత్రమే హ్రస్వంగా వస్తాయని చెప్పి ఈ సూత్రం నిర్ధారించిందన్నమాట. అప్పుడు స్థానియంతరతమ నియమం ప్రకారంగా ముందు ఇది వచ్చి నియమం చెప్తున్నమాట. హెచ్చుల స్థానం ఎప్పుడు హ్రస్వం వచ్చినా ఇక్కులు మాత్రమే హ్రస్వంగా వస్తాయి. ఇక్కనగానే 4 వర్ణాలు వచ్చాయి, ఈ ఊ రులు. ఈ 4 వర్ణాలు ఏం తెచ్చుకోవాలి? స్థానియంతరతమ నియమం ప్రకారంగా ఒకారానికి అత్యంత సదృశ్యంగా ఉండే వర్ణం ఉకారమే కాబట్టి ఓ స్థానంలో ఊ వస్తున్నాడు. ఇది కూడా ఓష్ట స్థానం, ఇది కూడా ఓష్ట స్థానమే. చిత్ర గో స్థానంలో చిత్ర గు అయిపోయింది. ఒకారం ఉకారంగా మారిపోయింది, అందుకే చిత్ర గు అయిపోయింది. ఇది ప్రాతిపదికం కాబట్టి మళ్ళీ ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మనం తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత విసర్గం చేసుకుని చిత్ర గుహు అనే రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ మనకు ప్రకృతి సూత్రం ఎక్కడ వినియోగించబడింది? గో స్త్రీయో రూపసర్జన ఉపసర్జన శ్రీ ప్రత్యాంతస్య ఉపసర్జన గో శబ్దాంతస్య ప్రాతిపదిక సంజ్ఞ గో శబ్దాంతస్య ప్రాతిపదికస్య హ్రస్వ భవతి అన్నప్పుడు ఒక స్థానంలో ఊ హ్రస్వం చేసుకున్నామండి. అది ముఖ్య ప్రయోజనం. హ్రస్వం అవుతుందని చెప్పగానే హ్రస్వం ఏమవుతుంది అన్నప్పుడు ఏచ ఇగ్రస్వాదేశం వచ్చి చెప్తుంది. హెచ్చు స్థాన హ్రస్వం ఇక్కే అవుతుంది అని చెప్పింది. ఆ ఇక్కులు ఏంటి అన్నప్పుడు స్థానాంతరం ప్రకారంగా ఉకారం సదృశ్యంగా ఉంది కాబట్టి ఊ తెచ్చుకున్నాము, అందుకే చిత్ర గుహు అలా తయారైంది. అలాగే ఇదే విధంగా శబలాహ గావో యస్య సహ శబల గుహు. అక్కడ చిత్ర శబ్దం ఇక్కడ శబల శబ్దం, అదే తేడా అండి. చిత్రస్థానం శబల పెట్టామనుకోండి అంటే శబల ఒక వర్ణ విశేషం, చిత్రకబరి అనే ఒక వర్ణ విశేషం. తో అక్కడ చిత్రస్థానం శబల పెడితే సేమ్ ఇదే విధంగా రూపసిద్ధి ఇలాగే వస్తుంది. శబలాహ గావో యస్య సహ శబల గుహు. అలాగే సేమ్ ఇదే విధంగా ఆకారం ఆప్ డాప్ టాప్ డాప్ వచ్చింది. టాప్ ప్రత్యాంతం, ఇక్కడ టాప్ ప్రత్యాంతం. ఓకే, తో శబలాహ గావో యస్య శబల గుహు అనే రూపం వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ నిష్కౌశాంభి నిర్వారణాసి మనం ఇంతకు ముందు చూసాం. అక్కడ సేమ్ అదే విధంగా గమనించవచ్చు. నిష్కౌశాంభి నిర్వారణాసి, అక్కడ మనం నిష్కౌశాంభి రూపసిద్ధి మనం చూసామండి. ఏ రకం చూసాము? ఉపసర్గం పెట్టుకున్నాము అంటే కౌశాంబి ఒక నగర విశేషంతో బయటికి వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అర్థం. అంటే వేరైపోయాడు, డివైడ్ అయిపోయాడు. అలాంటి అర్థంలో మనం దీనికి రూపసిద్ధి చూసామండి. ఏం చూసాము? సు కౌశాంబి సు కౌశాంబి, ఇక్కడ గీని ప్రత్యయం ఉందండి. సో కౌశాంబి అలాగా పంచమి విభక్తితోటి, పంచమి విభక్తి యొక్క అర్థంలో ఎందుకంటే వేరే అయిపోయి డివైడ్ అయిపోయాడు కదా, వేరే అవుతుంది కాబట్టి పంచమి అపాదాన స్థితిలో ఉంది కాబట్టి అపాదాన పంచమి నియమం ప్రకారంగా గసి ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే నిర్సు కౌశాంబి గసి. ఇక్కడ నిరాదయ క్రాంతాద్యర్థే పంచమ్య అనే నియమం ప్రకారంగా పంచమి విభక్తి అంత శబ్దానికి నిరాది శబ్దాలతో సమాసం చేసినప్పుడు మళ్ళీ ప్రాతిపదికము సుప్పులకు వెండి అయిపోయి నిరు కౌశాంబి అయిపోయింది. ఇక్కడ ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే నియమం ప్రకారం ఉపసర్జన సంజ్ఞ అని పేరు వస్తుందన్నమాట. ఉపసర్జన సంజ్ఞ అని పేరు వచ్చింది కాబట్టి ఉపసర్జన స్త్రీ ప్రత్యాంతస్య ఉపసర్జన స్త్రీ ప్రత్యాంతం ఏంటి? కౌశాంబి. కౌశాంబి అనే శబ్దం ఏంటి? ఇక్కడ ఉపసర్జనం అండి. ఎందుకంటే కౌశాంబి అనేది గీ ప్రత్యయంలోంచి గీ ప్రత్యయంతో తయారైంది. కౌశాంబి శబ్దము గీస్ ప్రత్యయం ద్వారా తయారైంది. స్త్రీలింగ ప్రత్యాంత శబ్దం, స్త్రీలింగ శబ్దం అట. అందుకే ఉపసర్జన స్త్రీ ప్రత్యాంతస్య హ్రస్వో భవతి. ఉపసర్జనం అని పేరు పెట్టబడి స్త్రీ ప్రత్యాంత శబ్దము అటువంటి ప్రాతిపదికానికి మన ప్రత్యయ సూత్రం వచ్చేసి నిష్కౌశాంబి అని దీర్ఘం ఉండేదానికి హ్రస్వం చేసింది. అందుకే నిష్కౌశాంబి అయిపోయింది. కౌశాంబి అని దీర్ఘం అండి, అది స్త్రీలింగ శబ్దము. ఆ స్త్రీలింగ శబ్దానికి హ్రస్వం చేస్తే కౌశాంబి అనే హ్రస్వం వస్తుంది. అలాగే వారణాసి అనే శబ్దం కూడా దీర్ఘము, హ్రస్వం చేస్తే నిర్వారణాసి హ్రస్వం అవుతుంది. ఇది మనం పరిశిష్టంగా చూసాము 44వ సూత్రంలో. అదృశ్యం అదే విధంగా ఉంటుంది. ఇక్కడ స్త్రీ ప్రత్యాంశం గీబంతం అండి. గీ ప్రతి తీసుకుని గీస్ కూడా కాదు, గీబంతం. కౌశాంబి వారణాసి స్త్రీ ప్రత్యాంత గీబంతం శబ్దాలు అంటే గీప్ తీసుకొచ్చాం కాబట్టి ఆ స్త్రీ ప్రత్యాంత ఉపసర్జన ప్రాతిపదికం కాబట్టి మన ప్రకృత సూత్రం చేత ఉపసర్జన స్త్రీ ప్రత్యాంతస్య ప్రాతిపదికస్య హ్రస్వ భవతి అని చెప్పి హ్రస్వం చేయండి. హ్రస్వం ఏమవుతుంది? హ్రస్వం ఏమవుతుంటే ఏ చిగ్రస్వాదేశ నియమం ప్రకారంగా యచాస్థాన్ని ఇక్కు ఏవ హ్రస్వ భవతి అని చెప్పి హ్రస్వం చేసింది. కాబట్టి హ్రస్వం చేసుకుంటే మనకు
కౌశాంబి, నిర్వాల నాశినే ఈ రకంగా రూపాలు సిద్ధించాయి, అది చూశాము. అలాగే అతి కట్వ, అతి మాల అనేవి కూడా మనము సేమ్ ఇదే విధంగా అతి కట్వాం అతిక్రాంత అతి కట్వ అంటే ఎవరైతే ఇప్పుడు రాయం ఎత్తుకులం అతిరికులం అతినికులంలో అతిక్రాంతం రాయం ఎత్తుకులం, నావం అతిక్రాంతం ఎత్తుకులం ఏ విధంగా అయితే మనం చూసామో అలాగే కట్వాం అతిక్రాంత అతి కట్వ అంటే ఎవరైతే ఖాట్ అంటే ఇక్కడ కట్వాం కట్వ అంటే ఒక మంచం లాంటిది, ఒక మంచం అండి. దాన్ని అతిక్రాంతం అంటే ఉల్లంఘించాడు, దాన్ని అతిక్రమించాడు, జంప్ చేసి వెళ్ళిపోయాడు, అతిక్రాంతం చేశాడన్నమాట. దాన్ని ఇక్కడ అతి కట్వ అంటాం. అంటే ఏదైతే మనసులో ఒక కాటిన మంచం అని చెప్పినో ఆ మంచాన్ని ఎగిరి అవతలు దాటుకునేవాట, అతిక్రాంతం చేసామట. అంటే అతిక్రాంతం చేసేవాటి కట్వాం అతిక్రాంత అతి కట్వ. ఇక్కడ అతిసు కట్వ అం ఈ విధంగా రాయం రై అం అతిసు ఏ విధంగా అయితే మనం అతిక్రాంతం రాయం ఎత్తుకులం విగ్రహవాక్యం పెట్టుకున్నాము, సేమ్ అదే విధంగా ఇక్కడ అతిసు కట్వా అం అని విగ్రహవాక్యం పెట్టుకుంటాము, అలౌకిక విగ్రహం పెట్టుకున్నాము. ఇక్కడ అలౌకిక విగ్రహం పెట్టుకున్న తర్వాత క్రాంతాద్యర్థే ద్వితీయ అనే అత్యాదయ క్రాంతాద్యర్థే ద్వితీయ అనే సూత్ర నియమం ప్రకారం ఇక్కడ కూడా సమాసం చేస్తాము. సమాసం అయిపోయిన తర్వాత ప్రాతిపదిక సంజ్ఞ, తర్వాత సుపులుక్కు అని చేసిన తర్వాత అప్పుడు ఏమొస్తుంది మనకు అతి కట్వా వస్తుంది. ఏమొస్తుంది? అతి కట్వా అనే శబ్దం వస్తుంది. ఎందుకంటే అమ్ము అతిస్వం పెట్టిన విభక్తి చేస్తే కట్వా అతి. ఇప్పుడు ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జం నియమం ప్రకారంగా అత్యాదేహ అని చెప్పి ప్రథమ విభక్తి నిర్దిష్టమైన పదం కాబట్టి ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జం ప్రకారంగా ఇక్కడ అతి అనే శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. ఉపసర్జన సంజ్ఞ పేరు పెట్టినా కాబట్టి ఉపసర్జనం పూర్వం ప్రకారంగా ముందుకు వస్తుంది. అందుకే అతి కట్వా అలా వచ్చింది. ఇప్పుడు కట్వా శబ్దం టావంతం కాబట్టి దాని ఉపసర్జనం ఉంది, అది స్త్రీ ప్రత్యాంత శబ్దము ప్లస్ ప్రాతిపదికం కూడా. కాబట్టి అతి కట్వా ఈ సందర్భంలో మన ప్రకృతి సూత్రం వచ్చి గో స్త్రీయో రూపసర్జనస్య అనే సూత్ర నియమం ప్రకారంగా ఉపసర్జన స్త్రీ ప్రత్యాంతస్య ప్రాతిపదికస్య హ్రస్వో భవతి అని చెప్పింది, హ్రస్వం చేసుకో అని చెప్పింది. ఆకి హ్రస్వం అవుతుంది, ఆకి హ్రస్వం అకారమే వస్తుందట. ఇక్కడ ఏ చిగ్రస్వాదేశ వస్తుందా? రాదండి. నిష్కౌశాంబిలో వస్తుందా? అందులో వస్తుందండి. నిష్కౌశాంబి వస్తుంది. అంటే కదండి. నిష్కౌశాంబి కౌశాంబి కాదు, కౌశాంబిలో వస్తుందండి. లేదు నిష్కౌశాంబి కదా, దీనికి హ్రస్వీకారం చేసుకుంటాం. అవునండి. శబద గుహులో గో శబ్దం కాబట్టి ఓకారాంతం కాబట్టి అక్కడ హెచ్ ఏ ఓ ఐ ఔ ఈ 4 వర్ణాలు నుంచి ఏదో ఒక వర్ణం ఉంటే అప్పుడు హెచ్ గ్రస్వాదేశం వస్తుందన్నమాట. హెచ్చుల స్థానంలో హ్రస్వం చేసుకునేటప్పుడు వస్తుందన్నమాట. ఇక్కడ హెచ్చులు లేవు కలిపితే మనకు మామూలుగా దీర్ఘీకారం ఉంది కాబట్టి హ్రస్వీకారం అవుతుంది. ఇక్కడ కూడా అక్కడ నేను అలాగే చెప్పాను బై మిస్టేక్. ఇక్కడ కట్వ అనేది దీర్ఘ ఆకారం కాబట్టి దానికి హ్రస్వాకారం అయిపోతుంది, సామాన్య హ్రస్వం అయిపోతుంది. ఓకేనా? అది ఈ రకంగా అతి కట్వ అతి మాల అనేవి స్వయం ఇదే విధంగా మాలాం అతిక్రాంత అతి మాల అనేది కూడా మనం ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు అండి. అతి మాల ఇక్కడ మాలా శబ్దంలో శ్రీ ప్రత్యాంత మాల శబ్దానికి ప్రశ్న చేసుకుంటే అతి మాల అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా అతి మాల అతి కట్వ రూపాలు మన ప్రకృతి సూత్ర నియమం ప్రకారంగా శ్రీ ప్రత్యాంతానికి హ్రస్వం చేసుకుంటాము, గో శబ్దాంతానికి కూడా హ్రస్వం చేసుకుంటేనా ఇది సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. ఈ రకంగా సిద్ధిస్తుందండి. ఓకే, ఈ రకంగా గో స్త్రీయో రూప సర్జన్యస్య అనే సూత్రం ప్రకారంగా గో శబ్దాంతం ఉంటే దానికి హ్రస్వం చేసుకుంటాము. ఏంటంటే శ్రీ శబ్దాంతం ఉంటే, శ్రీ శబ్దం అంటే శ్రీ శబ్దం కాదు,
స్త్రీ అర్థంలో వచ్చిన ప్రత్యాంత గీ గీస్ గీని కానీ టాప్ డాబ్ చాప్ ప్రత్యాలు కానీ ఆ ప్రత్యాంత శబ్దాలు ఏవైతే ఉంటాయో వాటికి హ్రస్వం అవుతుంది అని ఈ సూత్రం మనకు నిర్ధారించింది. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. ఆ సూత్రం ఎక్కడ ఏ సందర్భంలో ఏ ఉదాహరణలో వినియోగించబడుతున్నది మనం ఇక్కడ చూశామండి. అస్తు, అర్థమైందండి? ఇందులో ఏదైనా సందేహం ఉందా? లేదు గురుగారు, బాగా అర్థం. అస్తు, ఈ రకంగా మనం గోస్త్రియో రూప సర్జనస్య అనే సూత్రాన్ని కూడా మనం చెప్పుకున్నాం. సమాసం చేసిన తర్వాత ప్రక్రియ మొత్తం సేమ్ సామాన్యంగా ఉంటుందండి. ఏదాంత ఏదానికి సమాసం అవుతుంది చేశాము. తర్వాత సమానం చేయబడిన ప్రాథమిక సంధ్య సుకులుకులు, అది ఉపసర్జన సంధ్య ఉంటే పూర్వంలోకి వచ్చేస్తుంది. లేదంటే విశిష్ట నియమం ప్రకారం నిలవడం అక్కడ ఎక్కడ ఏ విధంగా లక్ష్య సిద్ధి అనుసృతంగా పూర్వపదంలో ఉండాలని ఉత్తర పదం నిర్ధారించబడుతుంది. దాని ప్రకారంగా మనకు రూపసిద్ధి వచ్చేస్తుంది. అంటే మొత్తం ప్రక్రియ ఒకటి అర్థమైతే మిగతా ప్రక్రియ అంతా ఇదే విధంగా ఉంటుంది అన్నమాట. ఈ రకంగా మనం గోస్త్రియో రూప సర్జనస్యలో ఉండేటువంటి ఉదాహరణలు కూడా మనం చూసామండి. ఓకేనా? చిత్రగుహు, శబలగుహు, అతి కట్వ, అతి మాలహ అనేటివి ఇవి స్త్రీ ప్రత్యాంత శబ్దాలు. శబలగుహు, చిత్రగు అనేది గో శబ్దాంత స్త్రీ ప్రత్యాంత శబ్దాలకు మనం రెస్పాన్స్ చేసే ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మనం చూసాము. అస్తు, ఈ రకంగా ఈ సూత్రం కూడా ఇక్కడికి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సూత్రం అనేది నెక్స్ట్ రేపు చూద్దామండి. ఇందులో ఇంకేమైనా సందేహం చెప్పండి. లేదంటే 49వ సూత్రము లుక్ తద్దిత లుకి అనేది ఏ రకంగా అనేది అది తర్వాత రేపు చూద్దాం. అస్తు, ఇందులో ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఆచార్య అత్యాదయ అన్నారు కదా, అది దేనిలో ఉంటుంది ఆచార్య? ఇది వార్తికం అండి, వార్తికం. అదే ఆచార్య, అంటే ఆ శబ్దాలు ఎందులో ఉంటాయి ఆచార్య, ఏ శబ్దాలు వస్తాయని నేను చూస్తాను. అత్యాది గణంలో ఏమేమి ఉన్నాయి, అత్యాదయంలో అవి కొన్ని శబ్దాలు ఇచ్చారు. అవి ఉపసర్గాలు ఇచ్చారా లేదంటే కొన్ని శబ్దాలు ఇచ్చారా చూసి చెప్తానండి. ఓకేనా? రేపు అదే అనుకుంటున్నా. అత్యాది గణము నువ్వు ఉండాలి ఆ గణంలో. అత్యాది గణం కనిపించలేదు ఆచార్య, చూసాను. ఏంటంటే వార్తికంలో కొన్ని శబ్దాలు ఇచ్చి ఉండొచ్చు మహర్షి కాత్యాయనం. అక్కడ చూస్తాం. వార్తిక ప్రకాశం నా దగ్గర ఉంది, నేను చూసి చెప్తాను. అలాగే అలాగే అడిగారు. ఇంకా అత్యాది అంటే ఏమి శబ్దాలు వచ్చి ఎవరు అడిగారు అది చూద్దామండి. రేపు అడగండి ఖచ్చితంగా. ఓకేనా? నేను చూసి చెప్తానండి. నిరాదయ, అత్యాదయ మనకు కొన్ని శబ్దాలు వచ్చాయి. నిరాది గణంలో అవి వార్తికంలో ఎక్కడ వచ్చాయి, ఏ శబ్దాలు గ్రహించబడ్డాయి అది చూద్దాం. ఇప్పుడు ప్రసిద్ధమైన ఒకటి చూసాము, మొట్టమొదటి ప్రారంభంలో ఉంది కాబట్టి దానికి ఉదాహరణ ఇచ్చాము. రెండోది కూడా ఎక్కడుందో చూసి చెప్తాను మీకు. ఓకేనా? అస్తు అండి. నమస్కారం గురువు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే ధన్యవాదः మహోదయ. నమస్తే ఆచార్యజీ. నమస్కారం ఆచార్య. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి. మహోదయ. నమస్తే ఆచార్య.